చూడండి, మామిడి తోట, కాపు కాసిన తోట, కాపు కాయన చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో. రెండు 2024లో కాపు కాసిన చెట్టు ఇవి. కాపు కాయనవి కూడా దీంట్లో చాలా ఉన్నాయి. అంటే మరి దేవుడు వచ్చినప్పుడు లెక్కడైతే ఈ కాపు కాయల. అందుకనే ఏమంటున్నాడంటే, తోటమాలి ఏమంటున్నాడంటే, అయ్యా ఈ సంవత్సరం నేను ఎరువేస్తాను, నీళ్లు పెడతాను, పాదు చేస్తాను, వీటిని మళ్ళా 2025లో కాపు కాయకపోతే ఆ బాధ్యత నాది అని ఒక తోటమాలి రికమెండేషన్ చేస్తున్నాడు. లేకపోతే ఈ చెట్లు వాస్తవానికి ఈ కాపు లేని చెట్లు నరికి ఆతల పారేయాలి. ఎందుకంటే దీనివల్ల భూమి వ్యర్థమైపోతుంది. చూడండి కాపు కాసే చెట్టు ఎంత అందంగా ఉన్నదో. అలాగనే మనుషులు కూడా అంతే. లోకానికి, దేవుడికి, మహాదేవుడు అనేశ్వర వారికి ఉపయోగపడేవారు ఉన్నారు, ఉపయోగపడని వారు ఉన్నారు. వాళ్ళని ఎందుకు భూమి మీద ఉంచుతున్నాడంటే 2025లో అయినా వాళ్ళు కాపు కాస్తారని, ఆయనకు ఉపయోగపడతారని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి కాపు కాసే చెట్టు. కాపు కాయని చెట్టు. కాపు కాయపోవడం వల్ల భూమి వ్యర్థమైపోతుంది. క్రైస్తవులు కూడా అంతే, భూమి మీద వ్యర్థంగా ఉంటారు. వారి వల్ల దేవుడికి ఎలాంటి ఉపయోగం లేదు. సువార్త ప్రకటించలేరు, దేవుణ్ణి, మహాదేవుని, గొప్ప దేవుని గురించి గొప్ప చెప్పలేరు.